నా బెస్ట్ ఫిజిక్ అచీవ్ చేయాలి అని అంటే నేను ఇంకొక 7 to 8 కేజీస్ అయినా పుట్ ఆన్ అవ్వాలి. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా కొంచెం తొందరగానే లేచి ఫోన్ స్క్రోల్ చేయకుండా బయటకు వచ్చి సన్లైట్ తీసుకున్నా. ఫస్ట్ ఎంటీ స్టమక్ తోని ఒక ఆమ్లా, దాంతో పాటుగా నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ తీసుకున్నా. మార్నింగ్ ఇవి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లనే నా డే కూడా షెడ్యూల్ చేసేసుకున్నా. నైటే ఒక కొత్త ఓవర్ నైట్ రెసిపీ ట్రై చేసిన, అది ఎట్లా అనిపిస్తుందో అని. కానీ లిటరలీ చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్ ఉండే, తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇది ఎట్లా చేసుకున్నానో తెలుసుకోవాలంటే రెసిపీ వీడియో అని కమెంట్ చేసేయండి. ఈ మీల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకుని జిమ్ కి రీచ్ అయినా. ఈ రోజు నా ఫుల్ వర్కౌట్ ఉంది. బ్యాక్ కి సంబంధించిన 4 వేరియేషన్ చేసిన, దాంతో పాటుగా ట్రాప్ కి సంబంధించి ఒక వేరియేషన్ చేసిన అనమాట. దాంతో పాటుగా బైసెప్ కి 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకున్నా. జస్ట్ 1 hour 10 minutes లో వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. కానీ మీరు మజిల్ మాస్ చూడొచ్చు, కొంచెం కొంచెం ఎవ్రీడే ఇంప్రూవ్ అవుతూనే ఉంది. నాది టైం తీసుకుంటుండొచ్చు, కానీ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు మనము. ఇంటికి వచ్చి నా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. దాని తర్వాత నా వర్క్స్ కంప్లీట్ చేసేసుకుని ఉండే. ఏమైనా కూడా ప్రాపర్ గా హెల్దీ మీల్స్ తినుకుంటూ ప్రాపర్ మన వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఆ మజానే వేరుంటది. నేను ఉండేది ఒక్కడనే, ఇవన్నీ మీల్స్ నేనే కుక్ చేసుకోవాలి. అది కాకుండా నా వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి. ఇదంతా చాలా హెక్టిక్ అయిపోతుంటది. బట్ నేను ఎంజాయ్ చేసుకుంటూనే చేస్తా. మీకు స్కిన్ కేర్ వీడియో నాది కావాలంటే మాత్రం కంపల్సరీ స్కిన్ కేర్ అని కమెంట్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం.